హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరేమనుకుంటున్నారు? డీమార్ట్ కేవలం చౌక ధరల షాపింగ్ సెంటర్ అనుకుంటున్నారా? కాదు. ఇది ఒక పెద్ద గేమ్ ప్లాన్. డీమార్ట్ పోటీని ఎలా కూలదోస్తుందో వినగానే మీరే షాక్ అవుతారు. చివరిదాకా చూడండి, ఎందుకంటే చివరిలో ఒక అద్భుతమైన సీక్రెట్ ఉంది. నమస్తే ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన డీమార్ట్ తక్కువ ధరలతో ఎక్కువ సేవింగ్స్ అనేది మనకు తెలిసిన ఫేమస్ లైన్. కానీ డీమార్ట్ వెనక ఉన్న మైండ్ గేమ్ మీకు తెలుసా? ఇది కేవలం ఒక స్టోర్ కాదు. ఇది మార్కెట్‌లో పోటీని దించేసే మాస్టర్ ప్లాన్. ఎలా అంటే మొదటి నుంచి ఒక్కో సీక్రెట్ చూద్దాం. ది ప్రైస్ ట్రాప్. డీమార్ట్ సీక్రెట్ నంబర్ 1, ధరల మాయ. మరొక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇతర షాపుల్లో రూ. 30 అయితే డీమార్ట్‌లో రూ. 28 మాత్రమే. కేవలం రూ. 2 తేడా అనిపించవచ్చు. కానీ అదే కస్టమర్‌ని డీమార్ట్‌కి లాక్కుంటుంది. ఎందుకంటే డీమార్ట్ ప్రతి ప్రొడక్ట్ ధరలోని పోటీని చంపేస్తుంది. సస్పెన్స్ ఏంటంటే, ఈ తక్కువ ధరలు ఎలా సాధ్యమవుతున్నాయి? దీని వెనక ఉన్న స్ట్రాటజీ ఏంటి? మొత్తం క్లియర్ కట్‌గా చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నంబర్ 1, బల్క్ బయింగ్ పవర్. బల్క్‌లో కొంటే గేమ్ ఓవర్. డీమార్ట్ సప్లయర్స్ దగ్గర నుంచి టన్నుల కొద్దీ స్టాక్ కొనేస్తుంది. ఎందుకు? ఎక్కువ క్వాంటిటీకి ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి. ఈ డిస్కౌంట్‌ని డీమార్ట్ తన దగ్గర పెట్టుకోదు. కస్టమర్స్‌కి పాస్ చేస్తుంది. దీంతో చిన్న షాపులకి పోటీ ఇవ్వలేవు. ఎందుకంటే వాళ్ళింత బల్క్‌లో కొనలేరు. మొత్తం గేమ్ అంతా డీమార్ట్ వాల్యూమ్ మీద ఆడుతుంది. ఇకపోతే అల్ట్రా లో కాస్ట్ ఆపరేషన్స్. అంటే తక్కువ ఖర్చుతో ఆపరేషన్. మీరెప్పుడైనా డీమార్ట్‌లో డెకరేషన్ చూసారా? ఫ్యాన్సీ ఇంటీరియర్స్, ఏసీ, మ్యూజిక్, ఫ్యాన్సీ లైట్స్ ఏమీ ఉండవు. ఎందుకంటే వీటన్నిటికి డబ్బు ఖర్చవుతుంది. డీమార్ట్ ఈ అదనపు ఖర్చులు తగ్గించి కస్టమర్స్‌కి సేవింగ్స్ ఇస్తుంది. మిగతా షాపులు ఫ్యాన్సీ ఇంటీరియర్స్‌తో కస్టమర్స్‌ని ఆకట్టుకోవడానికి డబ్బులు వెచ్చిస్తాయి. కానీ ఇక్కడ డీమార్ట్ సింపుల్‌గానే గెలుస్తుంది. ఇకపోతే స్మార్ట్ లొకేషన్ స్ట్రాటజీ. లొకేషన్ ప్లాన్. డీమార్ట్ ఎప్పుడు హై రెంట్ ఏరియాస్‌లో స్టోర్ ఓపెన్ చేయదు. తక్కువ రెంట్స్ ఉన్న ప్రదేశాల్లో లేదా సిటీ ఔట్‌స్కట్స్‌లో మాత్రమే స్టోర్స్ పెడుతుంది. ఇది రెంట్ ఖర్చు బాగా తగ్గిస్తుంది. అదే లాభం. కస్టమర్‌కి తక్కువ ధరలోనే వస్తువులివ్వడం. ఇది కూడా ఒక సీక్రెట్ ప్లాన్. ఇకపోతే కస్టమర్ సైకాలజీ. మైండ్ గేమ్ విత్ కస్టమర్స్. డీమార్ట్ మీ మనసు ఎలా చదువుతుందో తెలుసా? వీకెండ్ ఆఫర్. కేవలం ఈ 3 రోజులు మాత్రమే. ఇలాంటి లైన్‌లు మనలోని అర్జెన్సీని క్రియేట్ చేస్తాయి. ఒక వస్తువు కోసం వెళ్లి 10 వస్తువులు కొనేసొచ్చేస్తాం. అదే డీమార్ట్‌కి కూడా కావాల్సింది. మన పర్సు ఖాళీ అవ్వడం, వాళ్ళ బిల్లింగ్ పెరగడం. ఇకపోతే నో క్రెడిట్ పాలసీ. ఎలాంటి లోన్ క్రెడిట్ లేదు. ఇంకో షాకింగ్ పాయింట్, డీమార్ట్ ఎప్పుడు క్రెడిట్ మీద బిజినెస్ చేయదు. ఎవరి దగ్గర వస్తువులు కొంటుందో వాళ్ళకి వెంటనే పేమెంట్ చేస్తుంది. అందుకే సప్లయర్స్ డీమార్ట్‌ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. దీంతో డీమార్ట్‌కి మంచి డిస్కౌంట్‌లొస్తాయి. అది మళ్ళీ కస్టమర్‌కే లాభం. ఇకపోతే ఆన్‌లైన్ కాంపిటీషన్ స్ట్రాటజీ. ఆన్‌లైన్ పోటీకి గేమ్. బిగ్ బాస్కెట్, బ్లింకిట్ లాంటి ఆన్‌లైన్ ప్లేయర్స్ వచ్చాయి. కానీ డీమార్ట్ కూడా గేమ్ మార్చింది. డీమార్ట్ రెడీ అనే ఆన్‌లైన్ సర్వీస్ స్టార్ట్ చేసింది. కస్టమర్ ఆర్డర్ చేస్తే దగ్గరలోని డీమార్ట్ స్టోర్ నుంచి పికప్ చేసుకోవచ్చు. ఇలా లాజిస్టిక్స్ ఖర్చు కూడా తగ్గుతుంది. ఎందుకంటే డీమార్ట్ ఎప్పుడూ తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం ఫార్ములా ఫాలో అవుతుంది. ఇప్పుడు మేజర్ సీక్రెట్. డీమార్ట్‌కి అసలు ఫోకస్ ఏమిటంటే, కస్టమర్ ఒకసారి డీమార్ట్‌కి అలవాటు పడితే మళ్ళీ వేరే షాప్‌కి వెళ్ళడు. ఎందుకంటే మనసులో డీమార్ట్ అంటే చౌక ప్లస్ క్వాలిటీ అనే ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. అది మార్చడం ఇతర బ్రాండ్‌లకి చాలా కష్టం. తక్కువ ధరలు, బల్క్ పర్చేస్, సింపుల్ ఆపరేషన్స్, స్మార్ట్ లొకేషన్, కస్టమర్ మైండ్ గేమ్, ఇవన్నీ కలిపి డీమార్ట్‌ని టాప్ లెవెల్‌లో ఉంచుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డీమార్ట్ స్ట్రాటజీ గురించి మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉన్నాయా? కామెంట్స్‌లో చెప్పండి. బిజినెస్ వరల్డ్‌లో ఇంకో సీక్రెట్‌తో మరుసటి వీడియోలో కలుద్దాం. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.